హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు నేచర్ వ్లాగ్. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసినట్టయితే మర్చిపోకండి. మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీ ఏ ఊరో ఏ అడ్రస్సో, ఎన్ని మేకలు ఉంటాయో ఎన్ని గొర్రెలు ఉంటాయో చెప్పి వాట్సాప్ చేయండి. మా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మీకు కూడా ఈజీగా మీ చుట్టుపక్కల దగ్గరలో కూడా తొందరగా అమ్మడానికి కూడా వీలవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు వచ్చేసి ఇక్కడ భూపాలపల్లి నుంచి వెళ్ళి ఒక 5 కిలోమీటర్ల దూరంలో మల్లపల్లి గ్రామంలో అన్నలు అయితే గొర్రెలు కొట్టుకొని వచ్చి అయితే ఇక్కడ నివసిస్తున్నారు. అడవిలో చుట్టూ పొలం ప్రాంతాలు చుట్టుపక్కల మధ్యలో ఒక చేన్లో, అంటే పత్తి చేన్లో చుట్టూ మొత్తం సాఫ్ చేసుకొని ఇక్కడ గొర్రెలు పెట్టుకొని అయితే ఉండి సాదుకుంటున్నారు. ఈరోజు వచ్చేసి అన్నగారు, ఈ వెంకన్న గారు వచ్చేసి ఇక్కడ వంకాయ కూర వండడం జరుగుతుంది. అది ఎలా వండుతాడో చూడండి చివరి వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉండేది ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, నేను ఒక వీడియోలో 30,000 సంపాదించామని చెప్పాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే ఆ వీడియో చూడండి. అది ఎలా సంపాదించానో అనే విధానం తెలుస్తుంది. ఆ ప్రకారంగా మీరు కూడా చేసేది ఉంటే మీకు కూడా కొంచెం కలిసి వస్తుంది. కొంచెం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ ప్రకారంగా అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం పూర్తిగా చూసి కొంచెం మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇల్లు ఒక అడవిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బయటనే మొత్తం గొర్రెలని బయట దింపుకుంటూ జంగళ్ళల్లో ఈ చుట్టుపక్కల దింపుకుంటూ బయట డేరా వేసుకొని కూరలు బువ్వలు ఇక్కడనే వండుకుంటూ ఇక్కడనే జీవనం సాగిస్తున్నారు. వీళ్ళు ఎలా వండుతున్నారో చూడండి. అన్నగారికి అయితే జ్వరం వచ్చింది పాపం. చెప్తాండే అయ్యో అంటాడు. కారు తెప్పిస్తావా? మాత్రం పంపించిన ఒక పని నెల కడితే వీళ్ళకు ఈ డబ్బులు వస్తాయి కదా, మళ్ళీ ఆ ఖర్చు మాకే పెడతారు. మేము ఉంటాను కదా, అన్ని సామాన్లు అదొకటి తెచ్చి పెడతారు. అట్లాంటి మేము చూస్తే వీళ్ళే లేట్ చేస్తాను. ఏది మా యజమానులు అట్లా లేట్ చేస్తే ఇక వాళ్ళకే నష్టమా మాకు నష్టమా? వాళ్ళకే నష్టం. మళ్ళీ మేము ఉండు కూడా నష్టమే కదా. అవును, తిండి అయితే తింటాం కదా. తిండి అయితే వాళ్ళే పెడతాను కదా. వాళ్ళు పెట్టినప్పుడు మరి నష్టం అయితే వాళ్ళకే ఎక్కువ అవుతుంది. అవును, కాకపోతే ఇబ్బంది పడు అవుతుంది మాకు ఇక్కడ వేస్ట్గా. అట్లా అని ఆలోచించి చెప్తా అంటే వాళ్ళు మనిషిని పెడతలేరు. ఇక్కడి అటు దొడ్డు అనేది అటు జాలించాలి, అటు కిందికి. అటు పత్తులు ఉన్నాయా? పత్తులు ఉన్నాయి, అటు పత్తులు ఉన్నాయి. ఇక తోటలు కూడా ఇక ఒక నెల అయితే దాదాపు ఆడటి పోతూనే ఉంటుంది బాగున్నది. ఇక మళ్ళా ఈ కట్టల పంట కానీ ఒర్రె పంట కానీ బొగ్గులాగు పంట కానీ మేపితే మేతలు ఉన్నాయి. మేత బాగా ఉన్నది కానీ మేము ఇట్లా పడితే వాళ్ళు పందిరక అత్తలేరు, చేస్తలేరు. వాళ్ళకే సేపు కానీ మేము చేసే ఉపాయం. కాకపోతే వాళ్ళు అత్తలేరు, వీలు చూసుకుని వస్తారు. వాళ్ళకేం పనులు ఉన్నాయి. ఈ సమ్మక్క పుణ్యం వెళ్తేనే అందరికి వీలు కలుగుతుంది. లేకపోతే ఆ సమ్మక్క దగ్గరికి పోయి మొక్కలు ఆయనతోటి కొంచెం చిన్నగా రికార్డు చెప్పి అన్న. ఇప్పుడు ఎట్లున్నది పాట? అది అందరు వింటే ఇక పల్ల నవ్వుకున్నాడే. మరి పాడన్నా, పాడు, ఏం కాదు. ఇప్పుడు పాడు.
ఎప్పుడు చేయమంటావు? ఇలా ఏం కూర? వంకాయ కూర వండుతాను. వంకాయ కూర నూనె పోతాను ఇక. నూనె పోతాను. మరి ఎంతమందికి? ఇద్దరికా, ముగ్గురికా, నలుగురికా? మేము ముగ్గురం. ముగ్గురు. ముగ్గురికి మా కుక్క పిల్లలు 2 ఉన్నాయి, వాటికి కూడా అవి ఇక మేము 5గురం అనుకోవాలి. 5గురికి 5గురం లెక్క అట్లా అన్నట్టు. 5గురికి లెక్క రోజు అట్లా చేసుకోవాల్సి వస్తుంది. మరి అవి లేకపోతే నచ్చకపోతే బౌ బౌ అని అంటే అవి కేవలం మనుషులు వచ్చిన జంతువులు వచ్చినా సప్పుడైతే అవి మురుగుతాయి, ఉరుతాయి, లొల్లి వేస్తాయి. నేను లేస్తాం అట్లా. ఇక ఏంటి? పోపు గింజలు. పోపు గింజలు. ఏమేమనంటే పోపు గింజలు అంతే. ఏమేమంటే పోపు గింజలు అంతే. ఇగో మిర్చి. మరి కుమారస్వామి జ్వరం వచ్చింది కదా, ఏడికి పట్టుకపోదాం ఇవాళ? కుమారస్వామిని తీసుకుపోయి 5-6 సూదులు వేపించుకొస్తేనే బాగుపడతాడు. ఎందుకంటే లేకపోతే ఇక ఊపుకి పోవడానంటే మనతో అవుతుంది. ఇక్కడ గొర్రెల కాడ కాపలు ఉండాలి, ఆ కథ అంతా ఎవరు చూస్తారు. 5-6 సూదులు ఒకటే మొక్కని వేపించుకొని వస్తే మాతో తిరుగుతాడు. అట్లా 5-6 సూదులు ఒకటిసారి అది మాడిపోతుంది. అందుబట్టి అన్ని పరీక్షలు చేపిస్తాం అనగాబట్టి చేపించి 5-6 సూదులు వేపిస్తాం. వేపించి 2-3 గ్లూకోజులు పెట్టించి తీసుకొని వస్తాం. ఇక అప్పుడైతే మంచిగా ఉంటుంది. మళ్ళీ ఎప్పటికి జ్వరం రాకుండా అవుతుంది. ఇంకట్లా కోమరన్న అయితే మంచిగా టమాటాలు మంచిగానే వస్తాడు. మరి గొర్రెలకేసే సూదులు 2 వేద్దామా? మరి జ్వరం సూదులు ఉన్నాయి కానీ అవి పాత అయిపోయినాయి. అయితే కొత్తవి కొనుక్కొచ్చేయాలి. ఎందుకంటే పాతవి పని చేయాలి. కొత్తవి అయితే ఎత్తే మంచిగా పని చేస్తాయి. డేట్ దాటిపోతాయి. మళ్ళీ ఇది దాటిపోతుందా? పొడుగు కూడా ఉండదు, నొప్పి కూడా రాదు, చిన్నగానే ఉంటుంది. ఇంకట్లా మంచిగా ఉంటుంది. ఇక ఆయనకు కూడా నొప్పి రాదు, ఏం రాదు. 5-6 సూదులు ఒకటే మాకు అనేసి ఉంటుంది. అది 5-6 సూదులు ఒక్కటిసారి కూర్చుదా మరి? మళ్ళీ జ్వరం రాదు, నొప్పులు ఉండద్దు. ఆయన మంచిగా మళ్ళీ మాతోటి తిరగాలి. తిరగాలి అట్లా. ఇక ఉల్లిగడ్డ వేసుకున్నా. ఇక ఇంకా రోజుకి ఎన్ని కూరలు వండుతావు మరి? రోజుకు ఒకటేసారి అనుకుంటాం, పొద్దు పోయేటట్టు. మళ్ళా తెల్లారితే మళ్ళా పప్పు అన్నా, లేకపోతే ఇక వేరే ఏదన్నా వేరే ఐటమ్ వేరే. ఇక ఇట్నే ఎప్పుడో ఒకసారి కోడి పిల్లని కోపించుకొచ్చుకుంటాం, లేకుంటే చికెన్ అన్న తీసుకొచ్చుకుంటాం. ఇక చికెన్ తీసుకొచ్చిన రోజు అయితే ఇక ధూమ్ధామంటావు. ధూమ్ధామని అంటే ఇక అంతే మామూలే, ఎప్పటికీ ఉంటాం. కానీ మరి మందు తీసుకొచ్చుకుంటావా? తీసుకొచ్చుకుంటాం. ఆయనకు పిజ్జా తెస్తాం. పిజ్జా తెస్తారు. ఆ పిజ్జా తాగే కావచ్చే ఇప్పుడు జ్వరం వచ్చేది. దాంట్లో ఏమన్నా కలుపుతానులో అది కూడా పరీక్షలు చేపియాలి. మన దానికి ఫోరెన్సిక్ నిపుణుల దగ్గరికి పంపించి మరి దాంట్లో ఏమన్నా కలుపుతుందా మత్తు లాంటిది అది అని చేపియాలి. అట్లా
ఆయనకు ఈ మధ్యలో ఇప్పటికైంది 4-5 సార్లు వచ్చింది జ్వరం. జ్వరం వచ్చినా ఒక 3 రోజులు మాతోటే గొర్రెలకు వచ్చిండు పాపం. కానీ ఇక ఆయన ఒకసారి తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అట్లా జ్వరం వస్తుంది. ఇక మా సంబంధం అంటాడు గొర్రెలకాయలు వేయండు అది ఇది అని అంటే మనిషిని పెడతాండు కానీ కాకపోతే ఏంటంటే ఈయన లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతాడు అట్లా. అవేంటి పసుపును కారమా? పసుపు, ఇది కూడా పసుపే. 2 పసుపేనా? కారం ఇంకా చేయలే, ఉన్నది అది తర్వాత ఇది వస్తుంది పొట్లం వస్తుంది. అయితే ఇంత గెలిపితే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నెల 4 రోజులు అవుతుంది. నెల 4-5 రోజులు అవుతుంది. టోటల్ 3 నెలల 20 రోజులు అవుతుందా? అక్కంచెలు తీసి కాదు, ఊరు బయలుదేరి 3 నెలలు అవుతుంది. 3 నెలల దాదాపు 4 నెలలు దగ్గరికి వస్తుంది. 4 నెలలు ఇంకా వారం 10 రోజులు కడితే 4 నెలలు అవుతాయి. ఏ 2-3 లక్షలు అంటాడు. 2-3 లక్షలు అల్లం వేసినావా ఇంకన్నా? అల్లం వేస్తున్నాయి. అదే అల్లం అల్లం వేసినాక వంకాయలు వేయాలి. వంకాయలు వేస్తే కొంచెం గొల్లాక పెద్ద వంకాయలు ఎక్కంచెలు తీసుకొచ్చినావు? పెద్ద వంకాయలు ఎక్కంచెలు తీసుకొచ్చినావు? మార్కెట్ నుంచి తీసుకొచ్చింది. మార్కెట్ తెచ్చింది, వాళ్ళే తెచ్చింది. వంకాయ వేస్తున్నాయి. ఇన్ని రోజుల దాకా టిఫిన్ తీసుకుపోలేదు. మొన్నట్టుండి ఎండలు కొంచెం బాగా ముదిరినాయి. ఎండలకు కొంచెం గవర అవుతుంది. అన్నం తీసుకుపోతాను మొన్నట్టుండి. అన్నం తీసుకుపోవాలి, ఆకలైన కాడ తినాలి. తోటి అలా పొదల్లా పడి అనుకుంటా ఇందుకు అన్నట్టుగా తీసుకుపోలేదు. ఎప్పుడు పొద్దు తక్కువ ఉంటుంది. అప్పుడు మాగిల పొద్దు తక్కువ ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. పొద్దున్నాక పొద్దున్నాక సేమే ఉంటుంది. టమాటా ఇది ఆకలి అవుతుంది. ఎందుకంటే ఎండలో తిరుగుతాను కాబట్టి కంపల్సరీ 2 వాటర్ బాటిల్ టిఫిన్ ఉండాలి, ఆకలైన కాడ తినాలి. ఎండలకు కట్టుకోరు. అంటే ఘోరం అవుతుంది పరిస్థితి. ఇంకా బాగా ముదిరేటట్టున్నాయి ఎండలు పడే. ఇప్పుడే ఇంత కొడతాను ఎండలు. పార్టీలు కొంచెం ఉడకపోతుంది మంచిగానే. సాయంత్రం అయిందంటేనో కొద్దిగా సలచలి పెడతాను. చలి తగ్గుతుంది కానీ మన ఎండలు మాత్రం వండుతాయి. పార్టీలు కూడా ఎంతసేపు చెట్టు కింద నీడకుంటే అని అనుకుంటే అవి ఉండలేవు. ఇక మళ్ళీ మేతకే ఉరుకుతాయి. నీళ్ళు తాగిందంటే నీళ్ళు పెడితే నీళ్ళు తాగిందంటే మళ్ళీ మేతకే ఉరుకుతాయి, ఆగుతలేవు. అట్లా అవుతాయి. ఇక వాటెమ్మడి ఆ ఎండలో వాటెమ్మడి మేము కూడా తిరిగి అవుతాను. సేపు ఉంటే 1 గంట సేపు అన్నానంటే మేము ఎందుకుంటాం, మీరు ఎందుకు రికా ఉంటారు, మేము తెల్లని దాకా ఉంటలేమా అన్నట్టు అట్లా చేస్తాను. అట్లయితే ఇప్పుడు ఈ పత్తులే మేపుతానులా, అటు చేనులు ఏమన్నా ఉన్నాయి? కొసలు ఉన్నాయా? ఇంకొక 20 రోజులు, నెల రోజుల వరకు దాదాపు అక్కడక్కడ మన ఈ తోటలు కూడా దగ్గర పడతాయి. తోటలు కూడా లూటీలు పోతాయి. లూటీలు పోతే ఆ తోటలలో కూడా మేపుడు ఉంటాయి. అందుకే 1 నెల పెడితే ఆడ ఈడ తోటలు పోతాయి, తోటలలో మేత దొరుకుతాయి. తర్వాత ఈ
బొగ్గుల వాగు పంటి తిరిగితే కొంచెం మేత ఉంటుంది అన్నట్టుగా చూస్తాను. ఓకే. ఇక అటు భాస్కర్ గడ్డ మొక్కను పోతే అటు ఏం మేతలు దొరుకుతాయి, ఏం లేదు, అంతా మొత్తం నీలగిరి చెట్లే. జామాయి చెట్లలో ఏముంటుంది, అందులో మేత ఉంటుందా? ఉండదు. అట్లా అని మేము చెప్తే మా వాళ్ళు నాపుతుందా నువ్వు అటు పోయేసరికి ఉడుకుతుందే. ఇంత మందం కూడా ఇవ్వలేదు ఉండదు. అప్పుడు ఏమనుకుంటారు కదా అంటే మందు తాగుతాడు కదా ఈ మనిషిని కేర్ చేయద్దని ఎవరైనా దగ్గర కూడా దూరం అవుతుంటారు కొంచెం కొంచెం. ఇక కళ్ళు తాగితే కథమే అన్న. కారం వేస్తాను 2 చెంచాలు. 2 చెంచాలా? 2 చెంచాలు సరిపోతుందా మరి? పచ్చిమిర్చి వేసిన కదా, పచ్చిమిర్చి వేసిన కాబట్టి చాలు. జగజగానే ఉంటుంది కొంచెమే అన్న, బాగా వేసిన చెంచా మీద బుట్టాలు వేసిన. ఎందుకంటే కారం బాగా తింటే కూడా కడుపులో మంట. అంతే. మసాలా కూడా తక్కువ వేసుకోవాలి, అది కూడా కడుపులో పేగులు కొరుకుతాయి మరి. మేకలని ఎడు పంపించరు నీ మేకల్ని? భాస్కర్ గడ్డకా? అన్ని తీసేస్తానవా? అన్ని ఇక అమ్మ అని చెప్పి పంపిస్తే నిన్న ఒకటి పొడగొట్టిందట కూలి మనిషిని పెడితే. అరే మళ్ళీ వాళ్ళ పత్తిలో మేపి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి పెడతానట, వాళ్ళు పంచాయతీ చేసిందట. మరి అది ఎట్లా అవుతుందో ఇది ఎట్లా అవుతుందో తెలియదు. కూలి మనిషి అట్లున్నది, నమ్మకుంటున్నది మనిషిలో. నీకు మంచిగా కాకపోతే దీంట్లో ఎసరైపోయద్దు, మారేసరి పెడితే ఎసరు దిగుతుంది. దీన్ని చూడు, నువ్వు మారేసరి పెట్టింది దీన్ని చూడు అట్లుంటుందో. టేస్ట్ ఉంటుంది, ఇదే టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. చికెన్ లాగా కానీ లేకుంటే మటన్ లాగా కానీ ఉంటుంది ఇట్లా చేసుకుంటాయి. ఇక మరి ఆ మారేసరి పెట్టుడు. చికెన్ అండే రోజు పిలుస్తావా? విలువ చికెన్ అండే రోజు పిలుస్తాం. ఎందుకు పిలువ? ఇప్పుడు ఏ రోజు వండుదాం? మాకు దొడ్డి మార్చి రోజు ఇవాళ ఎట్లా అవుతుందో కానీ రేపు ఉంటుంది కావచ్చు. అంతేనా? ఉంటుంది కావచ్చు. అంటే ఇప్పుడు ఇవాళ దొడ్డి మారుస్తారు ఆడికి? ఇవాళ ఎట్లా చేసి ఆడికే పోవాలి, ఎందుకంటే ఇక్కడ ఉంటే లాభం లేదు కదా. వాళ్ళకు లాభం లేదు, మాకు కూడా లాభం లేదు, వేస్ట్. మళ్ళీ మేత గురించి కూడా అక్కడ దాకా తిరగవలసి వస్తుంది, కొట్టుకొని పోయి దూరం పోవడం అవుతుంది. అక్కడ దగ్గర అయితే అందులో ఉన్నది, పక్కనే బొగ్గుల వాగు ఉన్నది, దాంట్లో మెత్తాయి. ఆ వాగు పంట కొంచెం అటు ఇటు అని అంటే అందులో మెత్తాయి, ఇటు మెత్తాయి. ఇక మళ్ళా బీడ్లు కూడా ఉన్నాయి, పొలాలు వేయని బాపతి. ఆ ఒడ్ల పంట కానీ లేకుంటే అందులో కానీ మన బెండాల ఉంటది, అట్లాంటి బాపతి మెత్తాయి, గొర్రెలు మెత్తాయి అట్లా. అందుకని చెప్పేసి అటు దగ్గరికి పోతే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చూస్తాను. అటు దగ్గరికి పోతాను అట్లా. కూర అయిపోయింది, వేసుకొని తినుడే. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా వెంకన్న అయితే కూర వండిండు. కూర అయితే అయిపోయింది, ఇక వేసుకొని తినుడే. ఓకే అండి, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం, కొత్త వీడియో చేద్దాం. చికెన్ వండుదాం. చికెన్ వండినప్పుడు ఆ పాట పాడతా. ఓకే అన్న.